ఈ నెల 7న దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. అయితే తిరుపతిలో కాగితంతో మిశ్రమం చేసి మహాగణనాథుని విగ్రహాలు తయారవుతున్నాయి. ఊరువాడల గణనాథుని విగ్రహాలు పూజలు అందుకోనున్న నేపథ్యంలో తిరుపతిలో సిద్ధమవుతున్న పర్యావరణ విగ్రహాలు ఎలా ఉన్నాయి? అసలు వినాయకుడి విగ్రహాలు తయారు చేయడానికి ఏ పదార్థాలు వాడతారు? వినాయకుడి విగ్రహాల తయారీ వెనుక కష్టం ఉన్న కార్మికుల కష్టాలు ఏంటి? వాడవాడలా వీధి వీధిలో మనం మొక్కులు తీర్చే గణనాథులు ఏ రకంగా ఉండాలి? తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. దేవతలకు ఆదిదేవుడు గణనాథుడు. ఈ గణనాథుడి ఉత్సవాలకు సిద్ధం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ 7న జరిగే ఈ వినాయక చవితికి సందర్భంగా గణనాథులన్నీ కూడా ఒకసారిగా రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ వినాయకులు బొమ్మలు తయారు చేయ వెనకాల ఎంత కష్టం ఉన్నది అనే దానిపై మనతో మాట్లాడడానికి వాళ్ళ కార్మికులు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి చెప్పండి, ఈ వినాయకులు తయారు చేసేదానికి మీరు ఏం ఉపయోగిస్తారు? దీన్ని ఎన్ని రోజుల ముందు నుంచి దీన్ని మొదలు పెడతారు? మేము జనవరి నుంచి కూర్చుంటాం. నా పనిలో జనవరి నుంచి కూర్చొని ఒక 6 నెలలు పని చేస్తాం. పండగ వరకు ఫుల్గా చేస్తాం. మాకు ఎండే అవసరము. ఎండ లేకపోతే పని జరగదు. మాకు వర్షం పడితే మాకు సెట్ అవ్వదు. వర్షం పడితే బొమ్మ ఎండాలంటే ఎండే ఉండాలి. అప్పుడే మాకు దండిగా బొమ్మలు చేసేదానికి అవుతుంది. దానికి మెటీరియల్ యూజ్ చేస్తాము. మాకు తమిళనాడు నుంచి మెటీరియల్ అంతా వస్తుంది. ఈ మెటీరియల్ వాడే దాంట్లో ఇప్పటికే కొంతమంది అధికారులు చెప్తున్నారు, పొల్యూషన్ లేకుండా ఉండేదానికి వాడాలని చెప్పేసి కూడా పిఓపి వాడితే ఈ విధంగా పొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా చెరువుల్లో వేస్తే చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఏం వాడుతున్నారు? ముఖ్యంగా మేము పిఓపి అంతా వాడేది లేదు. మేము వాడేదంతా ఆలివేరా పిండి, పేపర్ సంచులు అదే వాడేది మేము. దానివల్ల పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అంతా ఏం లేదు. ఈ బొమ్మలు వచ్చి చెరువులో వేస్తే కూడా కరిగిపోతుంది. దీనివల్ల చేపలకి మనుషులకి ఏం ఇబ్బంది లేదు. పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అంతా ఏం లేదు. పిఓపి చెరువులో వేస్తే అట్టే నిండిపోతుంది నీళ్ళు. అది మనకే ఇబ్బంది. మనకు చేపలకు అనిమల్స్కి అంతా కూడా ఇబ్బంది. అది తాగే వల్ల అనిమల్స్కి అంతా కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ మొత్తం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే వినాయక చవితి వస్తుంది. కాకపోతే ఈ వినాయక చవితిలో ఒకవేళ మీకు ఈ బొమ్మలు కానీ అమ్ముడు పోకపోతే తర్వాత మీ పరిస్థితి ఏంటి? అసలు మేము ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకున్నాం. మాకు వ్యాపారం లేకపోతే మేము లోన్లు కట్టలేం. అందువల్ల మాకు ఎట్టో కట్ట చేసి మేము ఎట్టో కష్టపడి చేసుకొని ఏదో దేవుడి దయ అట్టా పోతూ ఉంటాయి. బొమ్మలు చేసుకుంటూ ఉంటాము. మేము ఒకవేళ మిగిలిపోతే అది ఎత్తి షెడ్లోనే గోడౌన్లోనే పెట్టుకొని కవర్లు వేసి కప్పి నెక్స్ట్ ఇయర్ దాన్ని రీపెయింటింగ్ చేసుకొని మళ్ళీ అమ్ముకుంటాం. మొత్తానికి మీ దగ్గర ఉన్న అధిక మొత్తంలో విఘ్నేశ్వరులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రేటు ఎంతలో ఉంటుంది? మన దగ్గర అయితే ఒక 25,000, 30,000 అంటే అది 16 అడుగుల బొమ్మ. ఇక్కడికి ఈ బొమ్మల క్వార్టర్స్కి పెట్టింది పేరు వినాయకుడి బొమ్మలకి అని చెప్పి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చి తీసుకొని వెళ్తుంటారు? ఇక్కడ నుంచి కర్ణాటక పోతుంది, చెన్నై పోతుంది, కడప, రాయచోటి, ప్రతి ఒక్క ఊరికి పోతుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ గణనాథులో వెనకాల ఇంత చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పొల్యూషన్ ఉన్న సందర్భంగా పొల్యూషన్ లేకుండా చేసేదానికి కూడా వీళ్ళు పేపర్తో చేసిన ఒక పదార్థము, అదేవిధంగా ఒక పిండి, ఈ 3 కలిపి పదార్థంతో ఈ గణనాథులన్నీ కూడా తయారు చేస్తారు. అయితే ఈ వినాయకులు ఖచ్చితంగా నీళ్ళలో పడతానే వెంటనే అది కరిగిపోతుంది. కాబట్టి దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చెరువుల్లో ఏదైతే చేపలు ఉండొచ్చు, అదేవిధంగా చెరువుల్లో జంతువులు నీళ్ళు కూడా తాగుతుంటాయి. వీటికన్నిటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మాత్రం పిఓపి ఎవరైతే వాడతారో ఖచ్చితంగా పొల్యూషన్కే కావచ్చు, అదేవిధంగా లోపల చెరువులో ఉన్న చేపలు కావచ్చు, అదేవిధంగా ఆ నీళ్ళు ఏదైనా తాగితే కూడా ఈ పిఓపి కలిపే దాని వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే వీళ్ళు తయారు చేసే దాంట్లో మాత్రం ఎటువంటి ఈ పొల్యూషన్ సంబంధించి కాకుండా ఆలుగడ్డ, అదేవిధంగా పేపర్తో తయారు చేసిన ఒక పదార్థం, మరో పక్క పిండితో కలిపి చేసి ఈ గణనాథులను తయారు చేస్తారని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి బొమ్మల క్వార్టర్స్ నుంచి.